everyone, this is Ramya Hemant. Welcome back to my channel. So ఈ వీడియోలో నేను ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చూపించబోతున్నాను. సో ఎక్స్పెరిమెంట్తో పాటు వీటి డిఫరెన్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను క్లియర్గా పర్ల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చెప్పాను. లైక్ మనకి ఫార్మింగ్ పర్ల్స్ ఎలా ఉంటాయి అండ్ న్యాచురల్ పర్ల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అనేది మనకి డీటెయిలింగ్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే వాటి డిఫరెన్స్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, ఆ వీడియోలో ఆర్డర్ పెట్టిన ఐటమ్ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా రియల్ పర్లే, బట్ డిఫరెన్స్ చూపిస్తాను. సో నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 3 పర్ల్స్ ఉన్నాయి. సో వాటి డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైం షాపింగ్ చేశాను కదా పర్ల్ షాప్కి వెళ్ళి. సో అది వచ్చేసి న్యాచురల్ పర్ల్, అంటే సముద్రంలో న్యాచురల్గా ఫామ్ అయ్యేది న్యాచురల్ పర్ల్స్ అంటారు. సో అవి ఆటోమేటిక్గా అవే ఫామ్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫార్మింగ్ పర్ల్స్, అంటే అవి లైక్ ఫార్మింగ్ పర్ల్స్ని కల్చర్డ్ పర్ల్స్ అని కూడా అంటారు. సో వీటిని మనమే క్రియేట్ చేస్తాం అనమాట. లైక్ పెంచడం అంటారు కదా. సో డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే వీటిని మనమే పెంచి ఈ పర్ల్స్ని మనమే క్రియేట్ చేస్తాం. ఇది వచ్చేసి ఫార్మింగ్ పర్ల్స్. ఫార్మింగ్ పర్ల్స్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఇంకొకటి ఇమిటేషన్ పర్ల్స్. ఇమిటేషన్ పర్ల్స్ అంటే ఏం లేదు, జస్ట్ వాటిని నార్మల్గా ఒక పూసని కలర్ కోటింగ్తో ఇమిటేషన్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇమిటేషన్ పర్ల్స్. సో 3 పర్ల్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను మీకు న్యాచురల్ పర్ల్స్ చూపిస్తాను. సో ఇవి అనమాట. సో లాస్ట్ టైం నేను తీసుకున్నాను. సో కృష్ణ పర్ల్స్ జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను. అంటే బిర్లా మందిర్ బ్యాక్ సైడ్ మనకి మెయిన్ రోడ్లో కృష్ణ జ్యువెలరీ పర్ల్స్ షాప్ ఉంటుంది. సో డీటెయిలింగ్గా నేను మీకు అవంతా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి అది చూడండి. ఇది అనమాట. సో ఇవి వచ్చేసి లైక్ చూడండి, వీటితో సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి కదా. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఒకసారి చూసినట్లయితే లైక్ పర్ల్స్ కూడా షైన్ అవుతున్నాయి. అండ్ ఇది కింద మీకు సిల్వర్ స్టోన్స్ కూడా కొంచెం కాస్ట్లీ సిల్వర్ స్టోన్స్ అనమాట. సో దీన్ని నేమ్ ఏదో అన్నారు అప్పుడు నాకు చెప్పినప్పుడు. సో నాకు ఐడియా లేదు ఇప్పుడు ప్రెసెంట్. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను చెప్పినప్పుడు నేను వీడియో తీసాను, కానీ దాంట్లో వాయిస్ మిస్ అయిపోయింది. మైక్ ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ రాలేదనమాట. అందుకని దీని నేమ్ నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఇవి న్యాచురల్ పర్ల్స్. ఇవి మనకి ఓషన్స్లో వాటిలో ఆటోమేటిక్గా వాటంతలో అవి క్రియేట్ అయి ఉంటాయి. అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట ఇవి. సో వీటిని మనం ఏం తయారు చేయము, అవే తయారవుతాయి. సో పర్ల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా నేను క్లియర్గా డీటెయిల్గా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ నాకు కూడా చాలా తెలిసింది పర్ల్స్ గురించి. నాకు ఇప్పటివరకు పర్ల్స్ ఎలా ఫామ్ అవుతాయి కూడా తెలియదు. పర్ల్ అంటే ఒక చిన్న పురుగు అనే విషయం కూడా తెలియదు. యాక్చువల్గా ఈ పురుగు అనేది లైక్ ఓయిస్టర్లో పురుగు అనేది వెళ్తుంది. సో దాంట్లో మనకి నాకర్ అనే ఒక లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ అలాగా ఈ పురుగు వెళ్ళడం వల్ల వాటిని లిక్విడ్ రిలీజ్ అవుతుంది కదా. సో దట్ ఈ పర్ల్ అనేది అలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది న్యాచురల్గా ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. ఇది వీటిలో నార్మల్ మెటల్ టైప్లో కూడా ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్, అంటే సిల్వర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో దట్ ఇలా వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ కింద స్టడ్స్కే రెగ్యులర్ పర్పస్ అని చెప్పి తీసుకున్నాను. బికాజ్ నేను పైన ఇది వచ్చేసి నేను డైమండ్స్ హార్ట్ ఇయర్ డ్రాప్స్ అనేది పెట్టుకుంటాను. ఈ పైన ఈ డైమండ్స్ ఉన్నాయి చూసారా. సో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకా నేను రెగ్యులర్గా ఏం పెట్టుకోకపోయినా కానీ సెట్ అయిపోతుంది. బికాజ్ పైన మనకి హెవీగా ఉంటుంది కాబట్టి జ్యువెలరీ. సో దట్ ఇక్కడ మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు పర్ల్స్ స్టోరీ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను, ఈ వీడియోలో కూడా డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది అనమాట ఈ జ్యువెలరీ గురించి. ఇప్పుడు నేను మీకు అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేసాము. హాయ్ చెప్పు. ఇదేంటో ఐడియా ఉందా నేను? ఐడియా లేదు. ఓకే, యాక్చువల్గా ఇది నాకు ఎక్స్పెరిమెంటే. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఫస్ట్ టైం అనమాట, ఎందుకంటే దీంట్లో షెల్ ఉంటుంది. ఆ షెల్ని ఓపెన్ చేస్తే మనకి పర్ల్ అంటే మన చేతులతో మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది ఇది. అది నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది, కొంచెం తీసుకుంటే బాగుంది అనిపించి నేను తీసుకున్నాను. సో వీటి ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ కావాలి అనుకుంటే నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీటి లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో చూసి నాకు లాస్ట్ నేను పర్ల్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడ నాకు సీ షెల్ బాగా నచ్చింది, పర్ల్ షెల్ నచ్చింది. అది నచ్చి అలాంటి పర్ల్ షెల్స్ అక్కడ దొరుకుతాయని అమెజాన్లో ట్రై చేస్తే నాకు ఈ వీడియో కనిపించింది అనమాట. ఆ పెద్ద షెల్, సముద్రంలో ఉండే షెల్ కూడా ఉంది. అది ప్రైస్ వచ్చేసి 2600 ఆ ప్రైస్కి ఉందనమాట. బట్ ఇది వచ్చేసి నాకు 300 ప్రైస్ పడింది. సో 300లో నాకు ఒక్క చైన్, ఇయర్ స్టడ్స్ అండ్ రింగ్, ఇవన్నీ నాకు తెలిసి ఇయర్ స్టడ్స్ రింగ్ ఇమిటేషన్కి వచ్చినట్టున్నాయి, ఇమిటేషన్ పర్ల్స్ అనుకుంటా. బట్ ఏదైతే మనకి షెల్లో ఉంటుందో అది వచ్చేసి ఫార్మింగ్ పర్ల్ అనుకుంటున్నాను. యాక్చువల్గా వీటి ఫార్మింగ్ పర్ల్, న్యాచురల్ పర్ల్ ఇవన్నీ నాకు తెలియదు. క్లియర్గా నేను అబ్జర్వ్ చేసుకుని మీ వల్లనే నాకు తెలిసింది మీకు చెప్పడానికి అని చెప్పి నేను నేర్చుకున్నా. ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసేసాయి, చింపేసాయి. అది ఓపెన్ చేయి.
నాడి నీదేలే. ఓకే, ఇది కూడా ఓపెన్. సో కామన్గా నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి జ్యువెలరీ మీ లవ్డ్ వన్స్ కానీ మీ ఫ్రెండ్స్కి మీ సిస్టర్స్కి ఆర్ ఎల్స్ మీ యానివర్సరీ గిఫ్ట్స్కి కూడా చాలా బాగుంటుంది. బికాజ్ ఇది రియల్ పర్ల్ కాబట్టి అది ఒక మంచి మెమరబుల్గా ఉంటుంది అనమాట. బికాజ్ రియల్ ముత్యం కదా, నార్మల్ ఇమిటేషన్ ముత్యం ఆ పర్ల్స్ వచ్చేసి డిఫరెంట్, ఇంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఇలాంటివి రియల్ ఇచ్చామనుకో ఖచ్చితంగా భద్రంగా దాచుకుంటారనమాట. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ ఈ పర్ల్స్ కొన్నప్పుడు రీసెర్చ్ చేస్తే నాకు ఇవి దొరికినాయి. చెప్పాను కదా, వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 300 రూపీస్ పడింది. 300 ఒకటి మా సిస్టర్ ఒకటి నేను తీసుకున్నాము. సో బట్ ఈ రెండు నేనే ఓపెన్ చేసేస్తాను బికాజ్ వీటిలో పర్ల్ షెల్స్ ఉంటాయి. ఆ ఓపెన్ చేసి దాంట్లో నుంచి పర్ల్ తీయాలి. అది చూద్దాం ఎలా తీయాలనేది. ఓకే, ఫస్ట్ ఇది ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. కంప్లీట్ బాక్స్ ఇలా ఉంది కదా, ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి వీటిని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఓపెన్ లాకెట్. దీన్ని మీరు పర్ల్ ఓపెన్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇది చైన్, ఇది లాకెట్, ఇది వచ్చేసి షెల్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఈ షెల్ లోపల చిన్న పర్ల్ ఉంటుంది. మనకి ఇట్లా ఒక చిన్న బాక్స్ ఇస్తారు, అందులో ఉంటుంది. మీకు డీటెయిల్గా చూపిస్తాను. వచ్చేసి 2 పర్ల్స్ చూపించాను కదా, ఇది ఫ్లవర్ హ్యాండ్ రింగ్ అండ్ ఇది లాకెట్, చైన్ ప్లస్ ఇయర్ స్టడ్స్. సో ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. షెల్ చూసారా ఇందులో ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి షెల్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే సో ఫార్మింగ్ షెల్ అంటారు. సో దీంట్లో ఇది ఒక మంచి మనకి ఒక చిన్న బాక్స్లో ఇచ్చారు. వైట్ పర్ల్స్ వచ్చేసి హెల్త్, హ్యాపీనెస్ వచ్చేసి రెడ్ టైప్లో ఉంది, లవ్ వచ్చేసి పింక్, విజ్డమ్ వచ్చేసి బ్రౌన్ ఆరెల్స్ ఇది పర్పుల్ షేడ్లో ఉంది, ఇది కొంచెం ఆరెంజ్ వచ్చేసి వెల్త్. సో దీంట్లో మనకి ఏ పర్ల్ ఉంది అనేది మనకు ఐడియా లేదు. ఇది వచ్చేసి మన లక్ని బట్టి ఒక పర్ల్ కలర్ వస్తుంది. ఆ కలర్ని మ్యాచ్ చేసుకుని దీంట్లో మనం చూసుకోవాలి ఏది ఏంటి అనేది. ఓకేనా, ఇది ఒక థ్రిల్లింగ్, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక గేమ్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. ఓకే, షెల్ ఇట్లా ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను బికాజ్ నేను ఫస్ట్ టైం పర్ల్ షెల్ని చూస్తున్నాను. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇది వచ్చేసి షెల్, ఇక్కడ చూస్తున్నారు కదా. షెల్ బాగుంది. టచ్ చేస్తావా? మునుకో. సో వీటిని కట్ చేయాలి. బాగుందా? దీని లోపల ఏముంటుంది? షెల్ కాదు, ఇది షెల్ అంటారు. రిమూవ్ చేద్దాం, దీంతోనే రిమూవ్ చేయాలి. ఓకేనా, నాకు రిమూవ్ చేయడం రాదు బట్ ఐ విల్ ట్రై. ఇక్కడ కట్ అయి ఉంది కదా. ఇది ఎలా చేస్తారు? దాంట్లో మొబైల్కి యూస్ చేసే కాదు, దాని లోపలికి యూస్ చేసే ఇది ఇంత టైం పడుతుంది. నేను పైన చూస్తాను. వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నైల్స్ లేవు. నాకు లేవు నైల్స్. కట్ చేసుకోను, కట్ చేసుకోకూడదు కదా. అదేమండదా? వావ్, నాకైతే షెల్ కనిపించింది, వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ. నైస్. ఆగు. సో దిస్ ఈస్ ద పర్ల్. కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి నాకర్ అంటారు. నాకర్ లేయర్ని
ఇది యాక్చువల్లీ ఒక ఇన్సెట్ దీన్ని షెల్ అంటారు, షెల్ని ఓయిస్టర్ అంటారు. సో ఇందులోకి ఒక పురుగు కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది లోపల లేయర్ వచ్చేసి నాకర్ అంటారు. సో నాకర్ లోపలికి ఈ పురుగు వెళ్ళినప్పుడు అది ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. రిలీజ్ చేసిన తర్వాత లేయర్ బై లేయర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి లేయర్ బై లేయర్. సో దాంట్లో నుంచి తీసే పర్ల్ ఇది. సో ఐ గాట్ ఇట్. ఎస్, ఓకే. ఇప్పుడు నేనా ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మనం ఏదైతే పర్ల్ తీసామో ఆ పర్ల్ న్యాచురల్గా ఇందులో వేసుకొని అంతే. సో దట్ ఇట్లా లాకెట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా బాగుంటుంది. అండ్ ఇది రియల్ పర్ల్ కాబట్టి అంటే ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అనమాట. బికాజ్ ఇది తీయడమే సర్ప్రైజింగ్ అనిపించింది. బికాజ్ మనకి ఈ పర్ల్ షెల్ పర్ల్ షెల్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కాంబినేషన్తో పాటు ఇక్కడ ఇయర్ రింగ్. ఇది వచ్చేసి ఇవి ఇమిటేషన్ పర్ల్స్ అంటారు, నేను చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్, సెకండ్ వచ్చేసి ఫార్మింగ్ పర్ల్, అండ్ ఇది వచ్చేసి ఇమిటేషన్ పర్ల్స్ అంత ఎలా ఉంటాయి చూడండి. జస్ట్ కోటింగ్ మాత్రమే, ఇలా గీకితే పోతుంది, పైన కోటింగ్ పోతుంది. ఇవన్నీ కోటింగ్ పర్ల్స్. ఇప్పుడు ఇందులో ఉన్నది న్యాచురల్, అంటే ఇది మనం రియల్గా అంటే లైక్ మనం ఫామ్ చేసేది కాబట్టి దీనికంటే ఒరిజినల్ పర్ల్ బాగుంటుంది. ఏది సముద్రంలో లైక్ న్యాచురల్గా ఫామ్ అయ్యే పర్ల్ బాగుంటుంది. నేను ఇందాక మీకు చూపించాను కదా, నేను తీసుకుంది అది రియల్ పర్ల్. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ డిఫరెన్స్ ప్యూర్ అనమాట. మీకు చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎంత ప్యూర్ అనేది. దీనికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చూడండి, ఆటోమేటిక్గా ఎంత షైన్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఎంత షైన్ కనిపిస్తుంది, ఇది అంత లేదు. అండ్ ఇది చూసారా షైన్. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఇమిటేషన్ పర్ల్ అనమాట. ఇది కలర్ కూడా కోటింగ్ కూడా పోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏదో స్క్రాచ్ పడింది, ఇలా స్క్రాచెస్ ఉంటాయి అనమాట. వీటిపైన వెంటనే పోతాయి, కొన్ని మంత్స్ కూడా ఉండవు, పోతాయి అనమాట. ఇది ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఇది రియల్ సముద్రంలో ఉన్న పర్ల్. ఇది అంత ప్యూర్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫార్మింగ్ పర్ల్ కాబట్టి కొంచెం షైన్ అనేది తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి షైన్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ పర్ల్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇది 3 డిఫరెన్స్. ఇది వచ్చేసి మనకి సముద్రంలో దొరికేది, న్యాచురల్గా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం ఫామ్ చేసింది. ఇది వచ్చేసి ఇమిటేషన్ పర్ల్స్ కూడా షైన్ ఉంది, ఎందుకంటే వాటిపైన కోటింగ్ వేస్తారు కాబట్టి అది షైన్ వస్తుంది. ఇది చూసారా షైన్ లేదు అంతగా. ఇది మనం ఫామ్ చేసిన పర్ల్, ఇది అంటే ఫార్మింగ్ పర్ల్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు న్యాచురల్ పర్ల్. సో డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇది కూడా రియల్ పర్ల్, ఎందుకంటే ఇది మనకి న్యాచురల్గా లైక్ రియల్గా మనం ఫామ్ చేసిన పర్ల్ కాబట్టి ఇది కూడా ప్యూరే, రియలే. ఇది అన్నిటికంటే ఎక్కువ అనమాట, బికాజ్ ఇది ఓషన్లో ఉంది కాబట్టి. సో డిఫరెన్స్ నాకైతే క్లియర్గా తెలుస్తుంది, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి కూడా ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేస్తాను. సో నాకు ఇది వచ్చేసి వైట్ కలర్ వచ్చింది కాబట్టి, సో వైట్ అంటే ఏంటి వచ్చేసి హెల్త్. సో హెల్త్ అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన ఏదైతే లక్కీ పర్ల్ ఉందో అది హెల్త్కి సంబంధించింది. సో యాక్చువల్గా పర్ల్ ఎలా ఉన్నా ఏంటి అనేది పక్కన పెడితే దాన్ని ఓపెన్ చేస్తుంటే ఉన్న థ్రిల్ ఉంది చూడండి, అది చాలా బాగుంది. ఎందుకంటే రియల్గా షెల్ని మనం టచ్ చేసి మనమే ఓపెన్ చేస్తున్నాం కదా, దానికోసం యాక్చువల్గా నేను తీసుకోవడానికి రీజన్ కూడా, నా దగ్గర ఆల్రెడీ రియల్ పర్ల్ ఉంది. లైక్ నేను తీసుకున్నాను కదా, ఈ పర్ల్ ఆల్రెడీ ఉంది కదా, కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే ఆ షెల్ ఓపెన్ చేయాలి అనే ఒక థ్రిల్ ఎంజాయ్ చేద్దామని తీసుకున్నాను అనమాట. సో ఇది అనమాట ఈరోజు నేను మీకు పర్ల్స్ ఓపెన్ చేసి చూపించాను కదా. సో సీ షెల్లో కూడా పర్ల్ ఎలా వస్తుంది అనేది నేను చూపించాను. సో వీటి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపించాను. సో చాలా బాగుంది కదా. సో దీంట్లో పర్ల్స్ వచ్చినాయి. సో వైట్ కలర్ వచ్చింది. అండ్ ఇంకొక పర్ల్ ఉంది, అది కూడా చూపించాలి. సో మా పాప ఓపెన్ చేస్తా అనింది. సో అది కూడా ఓపెన్ చేసిన తర్వాత నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, ఓకేనా. సో కంప్లీట్గా మనకి లాక్ సెట్ అనేది ఇలా వచ్చిందనమాట. సో ఆల్రెడీ నేను ఇయర్స్కి కూడా నేను రియల్ పర్ల్స్ పెట్టుకున్నాను, అంటే లైక్ న్యాచురల్ పర్ల్స్. అండ్ ఇప్పుడు నెక్కి ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది, దీని లోపల పర్ల్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఓకే. సో ఇది అనమాట. సో అవి వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఇమిటేషన్ టైప్. సో ఇమిటేషన్ పర్ల్స్ అని కూడా షైన్ అవుతాయి, కానీ వాటి కలర్ పోతుంది అండ్ కోటింగ్ కూడా పోతుంది. సో ఇవి మన దగ్గర ఈ పర్ల్ చాలా వీడియోస్లో చూస్తుంటారు, పర్ల్స్ది డ్రాప్ ఇయర్ రింగ్స్ అయితే హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. సో అలానే ఇమిటేషన్కి ఇవి కూడా ఇమిటేషన్ రియల్కి అండ్ ఫార్మింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది నేను చూపించాను ఈ వీడియోలో క్లియర్గా. అండ్ నెక్స్ట్ మా పాప ఓపెన్ చేసి చూస్తుంది, ఓకేనా. అది వీడియో యాడ్ చేస్తాను. సో ఇది మా పాప, మా అక్కది యాక్చువల్లీ, తను ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. సో ఇది అనమాట. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.